వెంకటేశాయ శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. సీతాతపములు నీకెవి సీతాకరచిత్రభాను శ్రీనేత్రునకున్ ప్రీతిగ ఛత్రం బిడెదన్ బ్రూతూనన్నెప్పుడనుచు మోహన రూప. చల్లని చూపుతో మనస్సు చలబరిచే అందమైన స్వామి, నీకు ఛత్రం తెల్లని గొడుగు సమర్పిస్తున్నాను. ఇది ఏదో నా తృప్తి కోసమే గాని నీకు ఎండ ఎక్కడిది, చలి ఎక్కడిది? సూర్యచంద్రులే వినయంతో మంగళకరమైన నీ నేత్రాలుగా ఒదిగి ఉన్నారు. అయితే ఈ ప్రపంచానికంతటికీ నీవే ఏకఛత్రాధిపతివి అని గుర్తు చేసుకుంటూ నీవు నన్నెప్పుడూ రక్షిస్తూ ఉంటావు అని సంపూర్ణంగా నమ్ముతున్నాను స్వామి అని నివేదిస్తున్నాం. శీతం అంటే చల్లదనం. దానికి ఆకరమైన వాడు, నిలయమైన వాడు శీతాకరుడు చంద్రుడు. చిత్రభానుడు అంటే విచిత్ర వర్ణాల కిరణాలు గల సూర్యుడు. ఈ ఇద్దరు స్వామికి రెండు కళ్ళు అని చెబుతారు. భాస్వచ్చంద్రమసౌ యదీయనయని అని. అయితే పురుష సూక్తంలో చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత అని ఉంది. విరాట్ పురుషుడైన పరమాత్మ మనస్సు నుండి చంద్రుడు, కన్నుల నుండి సూర్యుడు జన్మించారట. దీనివల్ల మనోనేత్రం ఒకటి ఉందని, అది చంద్రుడని, సాధారణ నేత్రాలు రెండు సూర్య తేజస్సులే అని అర్థమవుతుంది. కనుక సూర్య తేజస్సు గల నేత్రాలు మనోనేత్రానికి సంబంధించిన చంద్రుని చల్లదనాన్ని కూడా చేర్చుకొని మనల్ని చల్లగా చూస్తాయి అన్నమాట. అట్టి స్వామికి ఎండ చలి ఎక్కడివి? గొడుగును ఆతపత్రం అంటారు. ఆతపం అంటే ఎండ, దాని నుండి రక్షించేది ఆతపత్రం. దాన్నే వర్షం, మంచు పడకుండా కూడా ఉపయోగిస్తాం. ఇవి రెండూ అవసరం లేని స్వామికి ఆ గొడుగు, ఛత్రం కేవలం మన తృప్తి కోసమే కదా. అయితే రాజచిహ్నాలలో ఛత్రం కూడా ఒకటి. ఎంతోమంది సామంతరాజులకు ఒక్కడే సార్వభౌముడైనప్పుడు ఏకఛత్రాధిపతి అంటారు. ఈ ప్రపంచానికంతటికీ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అన్నట్లు రెండవది అనేది లేని ఏకైక మహాస్వామే నిజమైన ఏకఛత్రాధిపతి కదా. ఆయన రక్షణలో మనం అందరము ఉన్నాం అని గుర్తు చేసుకోవడం కోసమే ఈ ఛత్ర సమర్పణ. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని భగవద్గీతలో భగవానుని వాగ్దానం. నన్ను ఎవరు వేరే చింత లేకుండా కేవలం నన్నే ఆశ్రయించుకొని నన్నే సేవిస్తూ ఉంటారో, నిరంతరం సేవిస్తూ ఉంటారో, అటువంటి నన్ను ఆశ్రయించుకునే ఉన్నటువంటి వాళ్ళ యొక్క యోగక్షేమాలను నేను తీసుకుంటాను, వారి యోగక్షేమాలను నేను చూస్తాను అని స్వామి చెప్పారు. యోగ అంటే అప్రాప్తస్య ప్రాపణం, క్షేమం అంటే తద్రక్షణం అని శంకర భాష్యంలో ఉంది. మనకు అంతకు ముందు లేని మనశ్శాంతి, ఐశ్వర్యం, ధైర్యం మొదలైన వాటిని ఇస్తాడు. ఇది యోగం. ఉన్న మంచి గుణాలను, సంపదలను రక్షిస్తాడు. ఇది క్షేమం. ఇలా మన యోగక్షేమాలను ఆ స్వామి చూస్తాడు. సాధారణంగా దేవాలయాల్లో పెద్ద పెద్ద ఉత్సవాలు జరుగుతున్నప్పుడు ఈ తెల్ల గొడుగులు కనిపిస్తాయి. వాటిని స్మరిస్తూ ఇంటి పూజలో భావనతో ఈ ఛత్ర సమర్పణ చేద్దాం. ఆ స్వామి ఏకఛత్రాధిపత్యాన్ని గుర్తు చేసుకుందాం. ఆయన రక్షణలో నిశ్చింతగా జీవితాన్ని
సార్థకం చేసుకుందాం. సీతాతపములు నీకెవి సీతాకర చిత్రభాను శ్రీనేత్రునకున్ ప్రీతిగ ఛత్రం బిడెదన్ బ్రోతువు నన్నెప్పుడనుచూ మోహన రూపా మోహన రూపా.